మన పురాతన ఆలయాల గురించి ఈ ముఖ్యమైన నిజం మీకు తెలుసా? చాలామంది ఆలయ పూజారులు కేవలం విరాళాల మీదే జీవిస్తారు అని అనుకుంటారు. కానీ నిజం అది కాదు. భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పురాతన ఆలయాలు, ఆలయ పూజారులు, భక్తులను రక్షించేందుకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు 3 పవిత్ర బాధ్యతలపై ఆధారపడి ఉన్నాయి. మొదటిది, ఆలయ పూజారులు గౌరవంగా దేవునికి, సమాజానికి సేవ చేయటానికి ప్రతి నెల ఆర్థిక సహాయం అందించబడుతుంది. రెండవది, పురాతన ఆలయాల సంరక్షణ, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించబడతాయి. మన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కాపాడేందుకు. మూడవది, అన్నదానం. ఎవరూ ఆకలితో ఆలయం విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజనం అందించబడుతుంది. ఈ సహాయం మతం కోసం కాదు, ఇది సంస్కృతి, వారసత్వం, మానవత్వం కోసం. దురదృష్టవశాత్తు ఈ పథకాలు ఉన్నాయనే విషయం ఇప్పటికీ చాలామంది పూజారులు, భక్తులకు తెలియదు. అవగాహనే రక్షణ, జ్ఞానమే శక్తి. ఈ వీడియోను షేర్ చేయండి. ప్రతి గ్రామానికి, ప్రతి ఆలయానికి, ప్రతి భక్తుడికి ఈ నిజం చేరేలా చేయండి. అవగాహన పెరిగితేనే ధర్మం నిలుస్తుంది.